నళిని తెలంగాణ ఉద్యమానికి ఈ పేరుతో పరిచయం అక్కర్లేదు. రుద్రమదేవి లెవెల్లో ఒక్క తల్లిపాలు తాగిన వాళ్ళు అందరూ అన్నదమ్ములైతే ఒకే ప్రాంతం నీళ్లు తాగి బ్రతికే వాళ్ళం అన్నదమ్ములం అక్కచెల్లెలం కాలేమా అనే డైలాగ్కి ఏమాత్రం తీసిపోకుండా ఉద్యమ వీరులపై లాఠీ చార్జీ జుల్పించలేనని చెప్పి తన డీఎస్పీ పదవినే త్యాగం చేశారు. తాజాగా నళినికి మళ్లీ బాధ్యతలు అప్పగించాలని సోషల్ మీడియాలో డిమాండ్స్ రావడంతో ఆమె రియాక్ట్ అయ్యారు. ఇంతకీ మాజీ డీఎస్పీ నళిని ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, మళ్ళీ ఉద్యోగంలో చేరుతారా, ఆమె ఏమంటుంది ఓసారి చూద్దాం. ఈ పేరు తెలంగాణ ప్రజానీకం ఎప్పటికీ మర్చిపోదు. తెలంగాణ ఉద్యమంలో ఏకంగా డీఎస్పీ స్థాయి ఉద్యోగానికి రాజీనామా చేసిన నళిని తెలంగాణ కోసం ఉద్యమం చేస్తున్న వారిపై లాఠీ ఝులిపించలేనని చెప్పి తన కొలువుకు రాజీనామా చేసింది డీఎస్పీ నళిని. తెలంగాణ ఉద్యమం కోసం చిన్న చిన్న పనులు చేసిన వారు కూడా పెద్ద ఎత్తున బహుమానాలు అందుకున్నారు. కానీ నళిని మాత్రం డీఎస్పీ ఉద్యోగాన్ని ఉద్యమం కోసం వదిలేసింది. స్వరాష్ట్రంలోనైనా ఆమె సేవకు గుర్తింపు ఇవ్వాలని సోషల్ మీడియాలో డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం నళిని ఎక్కడుంది, ఆమె పరిస్థితి ఎలా ఉంది అనే సందేహాలు అందరిలో మొదలయ్యాయి. తాను డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి 12 ఏళ్లు పూర్తయిందని, తర్వాత కూడా తనను జనం ఇంకా గుర్తుంచుకున్నారంటే సంతోషంగా ఉందన్నారు. తాను ప్రస్తుతం ప్రశాంత జీవితం గడుపుతున్నాను అన్నారు. ప్రస్తుతం తాను ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ యజ్ఞ బ్రహ్మగా, వేద ప్రచారకురాలిగా, ఆర్ష కవియత్రిగా జీవనం గడుపుతున్నానని తెలిపారు. పూర్తి సాత్వికంగా మారానని ప్రకటించారు నళిని. ఉద్యమ సమయంలో తన నిర్ణయంపై కొంతమంది దేశద్రోహంగా వర్ణించారని గుర్తు చేసుకున్నారు. సుష్మా స్వరాజ్ ఒక్కరే దాన్ని ఖండించారని గుర్తు చేసుకున్నారు. ఢిల్లీలో దీక్ష, తెలంగాణ యాత్ర, పరకాల ఉప ఎన్నికలో పోటీ, బీజేపీ సభ్యత్వం తీసుకోవడం అన్నీ ఉద్యమంలో భాగంగానే చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా తాను ఎవరినీ కలవలేదని, తన రాజీనామాను విత్డ్రా చేసుకుంటున్నట్లు వినతి పత్రం ఎన్నడూ ఇవ్వలేదని, అలాంటప్పుడు తాను సడన్ గా వార్తల్లోకి ఎలా వచ్చాను అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎవరు ఏమనుకున్నా ఇప్పుడు మాత్రం జాబ్ కోసం యాచించడం ఇష్టం లేదని తేల్చి చెప్పారు నళిని. ఒకవేళ ప్రజల ఒత్తిడి మేరకు ప్రస్తుత ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ జాబ్ ఇచ్చినా ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా తాను తన జాబ్ కి పూర్తి న్యాయం చేయలేనన్నారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల తన ఫిజికల్ ఫిట్నెస్ పోయిందని, చాలా కాలం గడిచింది కాబట్టి పోలీస్ యాప్టిట్యూడ్ ను కూడా నేను కోల్పోయానని తెలిపారు. తన నియామకాన్ని కూడా పోలీస్ సర్వీస్ రూల్స్ ఒప్పుకోవని, ఎవరైనా హైకోర్టులో పిల్ వేస్తే తన నియామకం రద్దు అవ్వచ్చు అన్నారు. ఏది ఏమైనా బతికి ఉన్నంత వరకు ఏదో రకంగా ప్రజాసేవ చేస్తూనే ఉంటానని నళిని చెప్తున్నారు. త్యాగి నుండి యోగిని అయ్యి పతంజలి సంస్థ ద్వారా ఆయుర్వేదము, యోగాలను ప్రచారం చేశానని, రోగిని కూడా అయ్యి కోలుకుని ఇప్పుడు తపస్వినై నిత్యాగ్నిహోత్రిని అయి సనాతన ధర్మ మూలాధారమైన వేదం, యజ్ఞమును ప్రచారం చేస్తున్నానని తెలిపారు. అదే మార్గంలో ముందుకు వెళ్లాలని భావిస్తున్నానని, ఆనాడు తనలో పొంగింది దేశభక్తి అయితే ఇప్పుడు తనలో దైవభక్తి ఉందన్నారు. మొత్తంగా నళిని మాత్రం ఖాకీ చొక్కాను వేసుకునే పరిస్థితి లేదని చెప్పింది. ఖాకీ వనం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్లిన నళినికి ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.